మనకి గ్రూప్ 2లో పేపర్ ఎలా రాబోతుంది సింపుల్గా చెప్తున్నా వినండి. మీకు విశ్లేషణపూర్వకంగా ఒక రకంగా ఉంటుంది, పెద్దగా లార్జ్ సైజ్ బిట్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. 3 సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్. ఈ 3 విధాలుగా మీకు గ్రూప్ 2 పేపర్ రాబోతుంది. దట్స్ ఆల్ సింపుల్. ఒకటి, ఒక్కొక్క బిట్టు చాలా విశ్లేషణపూర్వకంగా అడుగుతాడు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి క్రింది వానిలో ఏది కరెక్టో అని అడిగి 5 స్టేట్మెంట్లు 4 స్టేట్మెంట్లు చాలా విశ్లేషణపూర్వకంగా అడుగుతాడు. ఆ విధంగా 2 చాలా పెద్దగా ఉంటుంది ఆ బిట్టు. 5 స్టేట్మెంట్లు 4 స్టేట్మెంట్లు అడుగుతాడు. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్తో కలుపుతాడు. ఇప్పుడు నేను అడిగింది భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి క్రింది వాటిలో ఏది కరెక్టు అని అడిగి కరెంట్ అఫైర్స్, ఎకానమీ బేసిక్స్ అన్నీ కలిపేస్తాడు, సర్వే రిపోర్ట్లన్నీ. ఈ విధంగా విశ్లేషణపూర్వకంగా పెద్ద సైజుతో సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఆడుతాడు. దీనివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది స్టూడెంట్లకి? టైం ప్రాబ్లం. నెంబర్ 1, పెద్ద అడిగితే టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం అవుద్ది. 2, విశ్లేషణపూర్వకంగా అడిగితే సబ్జెక్ట్ని టచ్ చేస్తాడు, బేసిక్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ. ఇక్కడ కరెంట్ అఫైర్ టచ్ చేస్తాడు. ఇది అసలైన టెస్ట్. ఇప్పుడు గ్రూప్ 3 అయిపోయింది, ఫిలిమ్స్ అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ ది టెస్టింగ్ అనమాట. గ్రూప్ 2లో ఈ విధంగా మిమ్మల్ని కొట్టబోతున్నాడు. సో నా పని ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీ ఎగ్జామ్ రూమ్ వివాహం అంతకుముందు వీడియో చేశాను, అది వినండి. ఇక్కడ అటెంటివ్గా ఉండాలి. మీరు సరిగ్గా చదవకపోయినా అయిపోతారు అటెంటివ్గా ఉంటే. అంటే తదాత్మ్యం అంటారు కదా, తదేకమైన దృష్టితో ఉండాలి. తదేకమైన దృష్టి, అదే మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అటెంటివ్, తర్వాత అలర్ట్నెస్. అదే అటెంటివ్నెస్, అలర్ట్నెస్. తర్వాత ఏంటంటే మీరు చదివారు, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెంట్గా. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ అయిపోయినట్టే. అది ఓకే. 1, తదేకమైన దృష్టి, అదే దృష్టితో ఉండాలి. 2, అలర్ట్నెస్ ఇక్కడే. తర్వాత ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ఈ ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్, ఈ దెబ్బతో మీకు అయిపోయినట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పేపర్ మీకు 90% కాదు, 90 to 100% ఇదే పేపర్ వాడు ఇవ్వబోతున్నాడు. దిస్ ఈజ్ వాట్ నేను చాలా కండక్ట్ చేసి, చాలా అన్ని గమనించి, గ్రూప్ 3, గ్రూప్ 4లు, ప్రిలిమ్స్లు అన్నీ గమనించి నేను చెప్తున్న ఈ విషయాన్ని. ఓకే. విశ్లేషణ, పెద్ద సబ్జెక్ట్ అన్నీ కలిపి పెద్ద 150 బిట్లు పెట్టడమే గగనమైపోయే పరిస్థితి మీకు రాబోతుందండి. మీరు ఎలా తట్టుకుంటారు తట్టుకోండి. టైం ప్రాబ్లము, సబ్జెక్టు, బేసిక్స్ అన్నీ కలుపుతాడు, అడుగుతాడు. సో ఎవరైతే 150 పెడతారో 600కు 600 వాళ్ళది అయిపోయినట్టే. జాగ్రత్త. మీరు చదివారా లేదా, తక్కువ చదివారు ఎక్కువ చదివారు క్వశ్చనే లేదు. ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ నా వీడియో వినండి, మీకు అయిపోతుంది. విష్ యూ గుడ్ లక్ అండి ఎవ్రీబడి.